హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తల్ని విశ్లేషించేద్దాం. ముందుగా ఈనాడు పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. మార్పు మొదలైంది. భారీగా ఏఎస్ల బదిలీ, 21 మందికి స్థానచలనం, వివాదాస్పద అధికారులపై వేటు. జీఏడీలో రిపోర్ట్ చేయాలని శ్రీలక్ష్మి, రజిత్ భార్గవ, ప్రవీణ్ ప్రకాష్, మురళీధర్ రెడ్డిలకు ఆదేశం. వివేక్ యాదవ్, హరి జవహర్లాల్కు నో పోస్టింగ్. గోపాలకృష్ణ ద్వివేది, ప్రవీణ్ కుమార్లకు కీలక బాధ్యతలు. అన్ని అధికారులు విస్మయం కలిగిందట. సాయి ప్రసాద్కు జనవరుల శాఖ, సిఆర్డీఏ కమిషనర్గా కాటమనేని భాస్కర్. మార్పు మొదలైంది అని చెప్పి ఈనాడు పేపర్ ఒక బ్యానర్ ఐటమ్ ఇచ్చింది. ఏం మార్పు అది అంటే, ఐఏఎస్లు ఆఫీసర్ని పెద్ద ఎత్తున భారీ ప్రక్షాళన చేశారు, ట్రాన్స్ఫర్ చేశారు. ఈ మార్పు సహజంగా ఉండేది. ఇది సర్వసాధారణమైన మార్పు. ఇది కాదు మార్పు, ప్రజలు కోరుకున్న మార్పు ఇది కాదు. ప్రజల జీవితాల్లో మార్పు రావాలి, ప్రజల అభివృద్ధిలో మార్పు రావాలి, ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు రావాలని కోరుకున్నారు. విధ్వంసమైన రాష్ట్రం అని చెప్పి పదే పదే తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా ఈ 5 సంవత్సరాలు రాష్ట్రం విధ్వంసమైంది, విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామన్నారు. దాంట్లో రావాలి మార్పు, నిజంగానే విధ్వంసం అయి ఉంటే. కానీ ఈ మార్పు అనివార్యం. ఏ ప్రభుత్వం వచ్చినా, అది ఏ రాష్ట్రంలోనైనా ఏ ప్రభుత్వం వచ్చినా, కొత్తగా వచ్చిన ప్రభుత్వం వాళ్ళకి కావాల్సిన అధికారిని, వాళ్ళకు అనుకూలమైన అధికారిని, వాళ్ళ టీంను ఒకటి ఏర్పాటు చేసుకుంటారు. ఇదేదో పెద్ద మార్పు మొదలైనట్టు. ఈ మార్పు కాదు, ప్రజల జీవన ప్రమాణాల్లో, జీవితాల్లో మార్పు రావాలి, విద్యలో మార్పు రావాలి, అభివృద్ధిలో మార్పు రావాలి, రోడ్లలో మార్పు రావాలి, మౌలిక వసతులు కల్పించే దాంట్లో మార్పు రావాలి, ఉపాధి ఉద్యోగాలలో మార్పు రావాలి. అది ఏపీలో ఉన్న మెజారిటీ ప్రజలు కోరుకొని 164 స్థానాలతోనే అఖండమైన మెజారిటీని మహాకూటమికి, ఈ ఎన్డీఏ కూటమికి ఇచ్చారు. దాంట్లో మార్పు రావాలి. అనొచ్చు, దాంట్లో మార్పు రావడానికి ఈ టీం పెట్టుకున్నారని. ఆ మార్పు వచ్చే విధంగా చర్యలు ఉన్నాయా అంటే, పోలవరం వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. పోలవరం విధ్వంసమైంది, అసలు ఇది ఏం చేయాలో నాకు తెలియట్లేదు. ఇది 4 సంవత్సరాలు పట్టిద్దా, 5 సంవత్సరాలు పట్టిద్దా, ఇది జగన్మోహన్ రెడ్డి వలన జరిగిందని. ఇంకో దగ్గర పోతురి, ఇది జగన్మోహన్ రెడ్డి, అన్నీ జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగినందువల్లనే, ఆయన విధ్వంసం చేసిండని మీరు చెప్పటం వల్లనే, ప్రజలు నమ్మటం వల్లనే మీరు ఇలా అధికారంలో కూర్చున్నారు. కాబట్టి ఆ నెపాలేసి, లేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రులు ఒకళ్ళిద్దరు కూడా తాట తీస్తాం అధికారులు, తెలుగుదేశం పార్టీ క్యాడర్ వస్తే పని చేయాల్సిందే, అది మంచి అయినా చెడు అయినా అని చెప్పే పరిస్థితి. నిన్న జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపర్తికి సంబంధించి ఆయన డైరెక్ట్గా నా కొడకల్లారా అని ఒక అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడుతూ బెదిరించే కార్యక్రమం, ఒక్కొక్కడు అంతు చూస్తాం ఇక అని చెప్పి. వీటికి కాదు అధికారం ఇచ్చింది, ఈ మార్పు కాదు కోరుకుంది ప్రజలు. దీన్ని మార్పు అనుకుంటే ఒక రకంగా ఏపీ ఇట్లా ఒకళ్ళ పోయి ఇంకోళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ దాడులు, ఈ ప్రతిదాడులతోని బీహార్ లెక్క అయ్యే ప్రమాదం ఉంటుంది. దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి పైన ఉంది. అది మార్పు. ఒక్కొక్కళ్ళు ఎక్కడికక్కడ అచ్చెన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పచ్చబిళ్ళ పట్టకపోతే, పని చేయకపోతే ఒక్కొక్కడు తాట తీస్తా అని, అయ్యన్న పాత్రుడు గారు డైరెక్ట్ నడి రోడ్డు పైనే మున్సిపల్ కమిషనర్ నా కొడక అని చెప్పి ఇట్లా బెదిరించే కార్యక్రమం. నేను జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ ఇట్లాంటి వ్యవహారం అంతా చూస్తుంటే అసలు ఏపీలో ఏ మార్పు రాబోతుంది, ఆ మార్పు ఎట్లుంటుంది, మరి ఈయన కొత్తగా ప్రభుత్వం వచ్చి ఈయన ఒక మార్పు, రేపు ఇంకొక 2029లో ఇంకొక కొత్త ప్రభుత్వం వచ్చి ఆయన ఒక మార్పు, ఇట్లాంటి మార్పులు చేసుకుంటూ ఒకళ్ళపైన ఒకళ్ళు ప్రతీకారం చర్యలు తీర్చుకునే కార్యక్రమానికే మిమ్మల్ని ప్రభుత్వంలో కూర్చోబెట్టారు అనుకుంటే అది ఏపీ కాదు, బీహార్ రాష్ట్రం. అది ఏపీ కాదు, యూపీ రాష్ట్రం లెక్క దాడులు, దొమ్మిలు, రౌడీయిజం పెరిగే అవకాశం ఉంది. దానికి హేతువుగానే ఇలా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న ఆ భాష, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న వ్యవహార శైలి, అది వాస్తవంగా తెలుగుదేశం పార్టీ నాయకులను ఊహించలే ప్రజలు. ఆ భాష కానీ వ్యవహార శైలి కానీ అనూహ్యంగా మరి కొత్తగా మార్పు కనపడదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ పార్టీ చరిత్రలో దాదాపు 3 సార్లు అధికారంలోకి వచ్చారు. ఎప్పుడు కూడా అట్లాంటి భాష కానీ, అట్లాంటి వ్యవహార శైలి కానీ, అట్లాంటి దౌర్జన్యం చేయండి, లేదంటే ఇట్లా బెదిరించి ఒక్కొక్కడు అంతు చూస్తామనే పరిస్థితి ఎన్టీ రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లు కానీ ఎప్పుడు లేదు. మొట్టమొదటిసారి ఆ మార్పు కనపడుతుంది. ఆ మార్పు పోవాలి, అది కాదు కావాల్సింది. ఈ మార్పు మొదలైందని ఒకటి ఇచ్చారు. ఇంకోటి, డీజీపీగా ద్వారకా తిరుమలరావు సీనియారిటీ దృష్టిలో పెట్టుకొని అవకాశం. ఆయన ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా ఉన్నాడు, ఆయనకి డీజీపీగా అవకాశం ఇచ్చారట. అది ఒక వార్తగా ఇచ్చారు. ఇంకోటి, ఉద్యాన పంటలకు ఉపాధి హామీ, గిరిజన గ్రామాలకు పంచాయతీ భవనాలు దసరాలపై తొలి 2 సంతకాలు చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కార్యకర్తల కోలాహలం మధ్య బాధ్యతలు స్వీకరణ. ఇది ఉద్యానవన పంటలకు, హార్టికల్చర్ అంటే మామిడి తోటలు కానీ, ద్రాక్ష తోటలు కానీ, ఇట్లా ఇది హార్టికల్చర్ తోటలు ఉంటాయో, గార్డెనింగ్ తోటలు, ఆ తోటలకు సంబంధించి
దాంట్లో జరిగే పనికి సంబంధించి ఉపాధి హామీని నరేగా పనులని లింక్ చేస్తూ మొట్టమొదటి సంతకం దానిపైన పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. నేను ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి మంత్రిగా బాధ్యతలు స్వీకరించే టైంలో దానిపైన మొట్టమొదటి సంతకం. ఇంకోటి గిరిజన గ్రామాలకు పంచాయతీ భవనాలు. జనసేన పార్టీకి సంబంధించి మూల సిద్ధాంతం గిరిజనులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అట్టడుగు వర్గాలను పైకి తేవటం, తాండాలను పైకి తేవటం, తాండాలలో మౌలిక వసతులు కల్పించటం, పర్యావరణాన్ని కాపాడటం, అడవులను కాపాడటం వాళ్ళ మౌలికమైన సిద్ధాంతం, ప్రధానమైన ఆశయం. దాంట్లో భాగంగా గిరిజన గ్రామాలకు పంచాయతీ భవనాలు నిర్మించేదానికి కూడా రెండో సంతకం చేశారు. మొట్టమొదటి సంతకం ఉద్యానవన పంటలకు, హార్టికల్చర్ క్రాప్స్కి ఉపాధి హామీ పథకాన్ని లింక్ చేస్తూ 2 సంతకాలు పెట్టారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు స్వాగతం పలికారు. కోలాహలంగా నిన్న బాధ్యతలు స్వీకరించాడు ముఖ్యమంత్రిగా. ఇది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి, ఇది ఈనాడు సంబంధించిన వార్తలు. సాక్షి పేపర్ చూద్దాం. జీవనాడిపై దాడి, పోలవరం ఉసురు తీసింది ఎవరు, ప్రాణం పోసింది ఎవరు, చంద్రబాబు కమిషన్ల దాహం అస్తవ్యస్త పనులను పాప ఫలితం కాదా, ప్రాజెక్ట్ నిర్మాణ ప్రణాళికను తొంగలో తొక్కిన బాబు, వరద మళ్లించేలా స్పిల్వే, కాపర్ డ్యాములను కట్టకుండా డయాఫ్రమ్ వాలు పూర్తి, భారీ వరదలతో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాలు, ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతాల్లో అగాధాలు, స్పష్టంగా మారిన పోలవరాన్ని సంక్లిష్టంగా మారిన పోలవరాన్ని గాడిలో పెట్టిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, వరదలు, కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ స్పిల్ ఛానల్, ఎగువ దిగువ కాపర్ డ్యాములు పూర్తి, 2021 జూన్ 11నే వరద మళ్లింపు, కాపర్ డ్యాముల మధ్య అగాధాలు పూడ్చి యథాతథ స్థితికి డయాఫ్రమ్ వాల్ భవితవ్యాన్ని సిడబ్ల్యూసీ తేల్చితే 18 నెలల్లో ప్రాజెక్టు పూర్తికి ప్రణాళిక, టీడీపీ హయాంలో తట్టెడు మట్టైన ఎత్తని జల విద్యుత్ కేంద్ర పనులను కొలికి తెచ్చిన జగన్ సర్కార్, కుడి ఎడమ కాలువల అనుసంధానాలను పూర్తి, ఎడమ కాలువలో సంక్లిష్టమైన పనులు పూర్తి. జీవనాడి, ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం అని చెప్పి పదే 2 పార్టీలు చెప్తున్నాయి. అటు తెలుగుదేశం పార్టీ అదే చెప్తుంది, వైఎస్ఆర్సీపీ పార్టీ అదే చెప్తుంది. తెలుగుదేశం పార్టీ 2014లో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అది పూర్తి కాలేదు, వారే స్వయంగా ఒప్పుకున్నారు. 70% పనులే పూర్తయినాయి, ఇంకా 30% పెండింగ్ ఉన్నాయి. ఇది వైఎస్ఆర్సీపీ కూడా జీవనాడి, దాన్ని మేము సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్యలో నిర్లక్ష్యం చేసి అస్తవ్యస్తంగా పనులు చేస్తే, డయాఫ్రమ్ వాల్ కొట్టకపోతే, కాపర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తే, డయాఫ్రమ్ వాల్ మధ్యలో అగాధాలు ఏర్పడితే, అగాధాల వల్ల గోదావరికి వచ్చిన వరద వల్ల ఆ డయాఫ్రమ్ వాల్ మొత్తాన్ని కొట్టకపోతే దాన్ని మొత్తం రిపేర్ చేసి సంక్లిష్టమైన పరిస్థితి నుంచి ఒక సక్రమమైన మార్గంలో తీసుకొచ్చినాం. కరోనా లాంటి క్లిష్టమైన పరిస్థితులు కూడా 2021కే కంప్లీట్గా దాదాపు పనిచేసినాం. దాని తర్వాత సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ డయాఫ్రమ్ వాల్ కొట్టకపోవడం పైన దానిపైన క్లారిటీ ఇస్తే 18 నెలల్లో పోలవరం పూర్తయ్యేది. ఇది మేము చేసింది. ఇంకొక 18 నెలల్లో పూర్తయ్యే ప్రాజెక్ట్ అదే జీవనాడి. కానీ ఆ జీవనాడి పైన మొత్తం కూడా పోలవరం దాడి చేస్తున్నారు. పోలవరం ఉసురు తీసేందుకు ప్రాణం పోసింది ఎవరు, ఉసురు తీసింది ఎవరు అని చెప్పి, ఉసురు తీసింది చంద్రబాబు నాయుడు, ప్రాణం పోసింది జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలలో అని చెప్పి చెప్పే ప్రయత్నం సాక్షి పేపర్ చేసింది. దీంట్లో ప్రధానంగా వాళ్ళు అనేది వరద మళ్లించేలా స్పిల్వేలు, కాపర్ డ్యాములు కట్టకుండా, కాపర్ డ్యాములు స్పిల్వేలు కట్టాలి. వరద పైనుంచి వచ్చి వరదను మళ్లించి ఆ కన్స్ట్రక్షన్ దగ్గరికి వాటర్ రాకుండా చేసేది ప్రాథమికంగా ఏ ప్రాజెక్టు కట్టినా అది ఉంటుంది. కానీ అట్లాంటి వరద మళ్లింపు కానీ కాపర్ డ్యామ్ కానీ నిర్మించకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మించారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో. అది ఎట్లా నిలిచేది కాదు. ఎందుకంటే వరదను నియంత్రించడానికే కాపర్ డ్యాము దానికంటే ముందే ఒక 100 మీటర్ల 200 మీటర్లు ఒక ఈ వరద రాకుండా చుట్టూ కాపర్ డ్యాము నిర్మిస్తారు. అది కాళేశ్వరం కానీ, మేడిగడ్డ కానీ, ఇక్కడ పోలవరం కానీ ఎక్కడైనా అదే. కానీ ఆ కాపర్ డ్యామ్ అనేది కన్స్ట్రక్షన్ చేయకుండానే ఈ డయాఫ్రమ్ వాల్ కట్టారు. ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మించడం వల్ల డయాఫ్రమ్ వాల్ కాపర్ డ్యామ్ లేదు కాబట్టి వచ్చిన వరద కొట్టుకొని పోయింది. మట్టసంగా 600 కోట్ల రూపాయల నష్టం జరిగింది. అది అస్తవ్యస్తంగా చేశారు అనేది. దాని తర్వాత సంక్లిష్టంగా మారిన పోలవరాన్ని గాడిలో పెట్టిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2021 జూన్ 1నే వరద మళ్లింపు. అప్పటిదాకా వరద మళ్లించలేదట. అప్పటిదాకా కాపర్ డ్యామ్ లేదు, వరద మళ్లించే వ్యవస్థ లేదు. కాబట్టి వరద వీళ్ళు కట్టిన డయాఫ్రమ్ వాల్ మీద నుంచి పోతట కొట్టకపోయి అప్పుడు 2021లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం 19లో వచ్చాక 21 వరకు ఆ వరద మళ్లించే కార్యక్రమం చేసి జూన్ 11న వరద మళ్లించారు. దాని తర్వాత కాపర్ డ్యాముల మధ్య అగాధాలు పూడ్చి యథాతథ స్థితికి తెచ్చారు. డయాఫ్రమ్ వాల్ భవితవ్యాన్ని
ఇప్పుడు ఆ చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన భౌతవ్యం ఏందనేది సిడబ్ల్యూసీ చెప్పాలి. దానికోసం వెయిట్ చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చి ఉంటే 18 నెలల్లో పూర్తయ్యేది. దాన్ని ఇవాళ విష ప్రచారం చేస్తున్నారు. ఆ జీవనాడి పైన దాడి చేసి మా పైన ఏదో బురద చల్లాలి అని చెప్పి మీరు ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగానే జీవనాడిని పూర్తి చేయాలని చిత్తశుద్ధి కానీ అది లేదు. మీరు నాశనం చేసింది మేము కాపాడడం అనే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేసినట్టు సాక్షి పేపర్ రాసింది. పోలవరం ఉసురు తీసింది ఎవరు, ప్రాణం పోసింది ఎవరు అనే నినాదంతో. వాస్తవం కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మంచి అవకాశం వచ్చింది. అసలు ఆ ఉసురు పోసింది, ప్రాణం పోసింది పక్కన పెడితే, డయాఫ్రామ్ వాళ్ళు కొట్టకపోయింది పక్కన పెడితే, గడిచింది గత. కానీ ఇప్పుడు చేయాల్సిన బాధ్యత, గురుతరమైన బాధ్యత ఆయన పైన ఉంది. ఆయనకి స్పష్టమైన మెజారిటీ ఉంది. స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్న ఏపీలో ఉన్న ఎంపీలు 21 మందిపై ఆధారపడి అక్కడ ప్రభుత్వం ఏర్పడదు కాబట్టి ఆయన ఏదనుకుంటే అది చేయవచ్చు. ఎంత నిధులు అంటే అంత తీసుకొచ్చి దాన్ని పూర్తి చేయొచ్చు. పదే విధ్వంసం చేసిండు జగన్మోహన్ రెడ్డి కాబట్టి నేనేం చేయాలనే పద్ధతిలో చెప్పకుండా ఆయన చేసిండు కాబట్టి ప్రజలు మిమ్మల్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. మీరు చేయాల్సిన బాధ్యతను చేయాలి. దానిపైన వాద ప్రతివాదాలు, ఆయన వల్ల ఇదైంది, ఈయన వల్ల ఇదైంది, ఇది పరుల మీద అంటే ప్రతిపక్ష పార్టీల పైన నిందలేసి కాలం వెళ్ళబుచ్చే కార్యక్రమం కాకుండా దాన్ని తప్పనిసరిగా అది జీవనాడి, ఆ జీవనాన్ని కంప్లీట్ చేసే బాధ్యత తీసుకోవాలి. ఇది జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి సంబంధించి ఒక వార్తను కూడా ఇచ్చింది. నా కొడకల్లారా నరుకుతా, టీడీపీ అధికారంలోకి రావడంతో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అధికారులపై ఇరుచుకుపడ్డారు. నా కొడకల్లారా ఒక్కొక్కరిని నరుకుతా అంటూ బండ బూతులతో చెలరేగిపోయారు. 10 రోజుల్లో తన లారీలు, బస్సులు రిపేర్ చేయించి ఇవ్వాలని వార్నింగ్ ఇచ్చారు. దీనికోసం తెలుగుదేశం పార్టీని గెలిపించిందా అని ప్రజలు ఇవాళ చర్చించుకునే పరిస్థితి. నా బస్సులు, నా లారీలు రిపేర్ చేసి 10 రోజుల్లో ఇవ్వకపోతే మీ తాట తీస్తా, మీ అంతు చూస్తా అని చెప్పి ఎవరిని బెదిరిస్తాడు? అధికారులను బెదిరిస్తాడు. ఆయన అధికారంలో లేనప్పుడు, అధికార పార్టీలో లేనప్పుడు ఆయన సంబంధించిన బస్సులు, ఆయన సంబంధించిన లారీలు చట్టవిరుద్ధంగా పేపర్స్ లేకుండా ఉంటే పక్కన పెట్టిన వాటిని మళ్ళీ అదే అధికారులని పిలిపించి మీరు అవి తీసుకొచ్చి అప్పచెప్పకపోతే మీ అంతు చూస్తా అని చెప్పి బెదిరించే పరిస్థితి. దీనికోసమా తెలుగుదేశం పార్టీని గెలిపించింది? ఈ మార్పా ప్రజలు కోరుకుంది? దీన్నైనా మార్పు అంటారా? ఇదేనా విధ్వంసం నుంచి పునర్నిర్మాణం చేయటం అంటే అనేది ఇవాళ ఏపీలో ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గమనించాలి. ఇట్లాంటి నాయకుల్ని కంట్రోల్ చేయకపోతే అతి తొందరలో ప్రజల ఆగ్రహాన్ని చవిచూసే పరిస్థితి తెలుగుదేశం పార్టీ కూటమి వస్తుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అధికారులపై ఇరుచుకుపడ్డారు. నా కొడకల్లారా ఒక్కొక్కరిని నరుకుతా అంటూ బుధవారం అనంతపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండ బూతులతో చెలరేగిపోయారు. రవాణా శాఖ అధికారులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో పాటు తాడిపత్రి మున్సిపల్ అధికారులకు, పోలీసులకు, వైఎస్ఆర్సీపీ నేతలకు బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు. ప్రధానంగా గతంలో రవాణా శాఖ కమిషనర్గా చేసిన ఐపీఎస్ అధికారి సీతారామాయణులతో పాటు అసిస్టెంట్ కమిషనర్ ప్రసాదరావు, డీటీసీ శివరాం ప్రసాద్, మహిళా అధికారిని అత్తికానాజులను దుర్భాషలారు. మీరెక్కడ దాక్కున్న వదలను. గత ప్రభుత్వ హయాంలో నా బస్సులో లారీలను అన్యాయంగా సీజ్ చేశారు. మమ్మల్ని దొంగల్లా చిత్రీకరించారు. నన్ను, నా కొడుకును జైలుకు పంపారు. నిబంధనల మేరకే మేము BS4 వాహనాలను కొన్నాం. BS4 వాహనాలను అమ్మిన వాళ్ళది తప్పు అని సుప్రీంకోర్టు చెప్పింది. ఇది ఆయన బాధ అంతా ఏంటంటే ఆయన బస్సులు, ఆయన వ్యాపారం, ఆయన కథ గురించి. ఎక్కడ ప్రజల గురించో, లేదా ప్రజలకు రేషన్ కార్డు రాకుండా చేశారు, ప్రజలకు పెన్షన్ రాకుండా చేశారు, ప్రజలకు ఇల్లు రాకుండా చేశారు, ప్రజలకు రోడ్లు లేకుండా చేశారని మాట్లాడలే. ఆయన మాట్లాడి చాలా క్లారిటీ ఉంది. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చాలా క్లారిటీగా మాట్లాడుతుండు. మేము అధికారంలోకి వచ్చినాం, ఒక్కొక్కటి సంగతి చెప్తా. రవాణా కమిషనర్ కానీ, రవాణా అసిస్టెంట్ కమిషనర్ కానీ, ఆర్టీఓ కానీ మొత్తాన్ని తాట తీస్తా, పోలీసులు, మున్సిపల్ కమిషనర్. దేనికి? ప్రజలకు సేవ చేయనందుకు, ప్రజలకు పని చేయనందుకు కాదు. నిజంగానే ప్రజల కోసం ప్రజలను వేధించారు, ప్రజలకు పని చేయలేదు, ప్రజలను పట్టించుకోలేదు కాబట్టి మీ సంగతి చూస్తా, మేము ట్రాన్స్ఫర్ చేస్తా అంటే సంతోషం, ప్రజల కోసం ఏ పార్టీ ఉన్నా. కానీ ఆయన అనేది నా లారీలు, నా బస్సులు, నా బస్సులని, లారీలను సీజ్ చేశారు, వాటి సంగతి ఏంటి చెప్పండి, వాటిని రిపేర్ చేసుకొచ్చి మీ సొంత డబ్బులతో నాకు అప్పచెప్పండి, లేదంటే ఒక్కొక్కటి తాట తీస్తా అంటాడు. ఇది తెలుగుదేశం పార్టీకి ఓటేసి, సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించింది మీ లారీలు, మీ బస్సుల కోసం కాదు, మీ వ్యాపారాలను బాగు చేసుకోవడానికి కాదు, మీ సొంత బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి కాదు, ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్రం అభివృద్ధి కోసం మిమ్మల్ని గెలిపించారనే విషయాన్ని, ఆ వ్యంగ్యతను కూడా మర్చిపోయి ఇట్లా బహిరంగంగా మీడియా సమావేశం పెట్టి తిట్టడం అనేది దురదృష్టకరం. ఇది ఒక రాంగ్ ఇండికేషన్లో పోద్ది. చంద్రబాబు నాయుడు గారు దీనిపైన గమనించుకొని తదుపరి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. కార్పొరేషన్లో జగన్ సైన్యం, సొంత మీడియా సిబ్బంది వైసీపీ కార్యకర్తలు డంపు. ఇంధన సంస్థల్లో ఎటు చూసినా జగన్ అనుచరగణమే. ఏపీ ఎస్డీసీ, ఎండీసీ, ఫైబర్ నెట్ ఈ ప్రగతిలో పాగా. అర్హత లేకున్న ప్రభుత్వ పెద్దల సిఫార్సుతో పోస్టులు, పని చేయకపోయినా లక్షల్లో జీతభత్యాలు చెల్లింపు. ప్రజాధనంతో జీతాలు, చేసేది మాత్రం పార్టీకి సేవలు. అక్రమ నియామకాలు, చెల్లింపులపై ప్రభుత్వం దృష్టి. కార్పొరేషన్లో జగన్ సైన్యమట. అంటే ఆంధ్రజ్యోతి పత్రిక స్పెసిఫిక్గా పని కట్టుకొని ఒక 3 రోజుల నుంచి వార్తలు రాస్తుంది. ఆ డిపార్ట్మెంట్లో జగన్ మనుషులు ఉన్నారు, ఈ డిపార్ట్మెంట్లో జగన్ మనుషులు ఉన్నారు, వాళ్ళని తీసేయాలి, వీళ్ళని తీసేయాలి, వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వద్దు అంటే ప్రభుత్వానికి ఒక ఎజెండాని ఆంధ్రజ్యోతి పత్రిక ఏబిఎన్ ఛానలే ఫిక్స్ చేసి పంపిస్తుంది. ఏ ఆఫీసర్ని ఉంచాలి, ఏ ఆఫీసర్ని ఉంచొద్దు అని చెప్పి వీళ్ళు ఒక డాటాని ఇచ్చినట్టుగా, వీళ్ళే మొత్తం అసలు చూసి వచ్చినట్టుగా మొత్తానికి ఇప్పుడు ఇవాళ ఏమి ఇచ్చారు, కార్పొరేషన్లలో జగన్కు సంబంధించిన సైన్యం ఉన్నది. అసలు వాళ్ళు ఆఫీసర్లే కాదు అన్నట్టు చెప్తుంది. జగన్ సైన్యం అట. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు లెక్క వాళ్ళని ఎస్టాబ్లిష్ చేసింది. వాళ్ళు ఎట్లా పనిచేయాలి రేపు భవిష్యత్తులో? మీరు ఒక ముద్రేసి వైఎస్ఆర్సీపీ జగన్ సైన్యం అన్న తర్వాత వాళ్ళు ఒకవేళ మీకు అధికారం ఇవ్వాలా, కూటమికి ఎన్డీఏ కూటమికి అధికారం ఉంది కాబట్టి ఆఫీసర్ని ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, నచ్చిన ఆఫీసర్ని తెచ్చుకోవచ్చు, నచ్చని ఆఫీసర్ని లూప్ హోల్లో వేయచ్చు. లూప్ హోల్లో ఉన్న ప్రయారిటీ ఉన్న పోస్టులో ఉన్న ఆఫీసరే కదా. మీరు జగన్ సైన్యము, జగన్ మనిషి, జగన్ ముఠా అని చెప్పి ఒక ముద్ర వేసిన తర్వాత ఆఫీసర్ లూప్ హోల్లో ఉన్న ఇంకో దగ్గర ఉన్న ప్రజలకి ఏ విధంగా సేవ చేయాలి, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి వాళ్ళ బ్లాక్మెయిల్ చేసే విధంగా ఇలా ఈ వార్తలు ఉన్నాయి తప్ప కంటిన్యూస్గా 3 రోజుల నుంచి ఇదే వార్తలు. ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఉన్నారు, ఈ డిపార్ట్మెంట్లో వీళ్ళు ఉన్నారు, వీళ్ళ తప్పియాలి, వాళ్ళ తప్పియాలి, ప్రక్షాళన చేయాలి అని చెప్పి చెప్తుంది తప్ప ప్రజలకి ఫలానా దగ్గర నష్టం జరిగింది, ప్రజలకి 5 సంవత్సరాలకు ఇది అందలేదు, ఈ సమస్య పరిష్కారం కాలేదు, వాళ్ళ రోడ్లో వాళ్ళ ఇదో మంచో చెడో విద్యనో వైద్యమో ఇట్లాంటి వ్యవహారాలలో ఎక్కడ సలహాలు కానీ సూచనలు ఇట్లే. అధికారులను ఎవరిని ఉంచాలి, ఎవరిని బేకాలి, ఎవరిని పెట్టుకోవాలి, ఎవరికి కాంట్రాక్టులు ఇవ్వాలి, ఇది ఆంధ్రజ్యోతి చెబుతున్న ప్రయత్నం చేస్తుంది తప్ప వేరే చేయట్లే. ఇక సర్కారు మారిన బేఖాతరట. నిరాటంకంగా ఇసుక తవ్వకాలు దందా. ఇసుక డంపులన్నీ వైసీపీ నేతల చేతుల్లోనే. ఎన్నికల ముందు ఎడాపెడా తవి తరలింపు. రాష్ట్ర వ్యాప్తంగా 180కి పైగా డంపులు. ఒక్క దాంట్లో 1,00,000 టన్నుల దాకా ఇసుక. ఏడాది వరకు వ్యాపారానికి డోకాలేదు. తాజాగా అధిక ధరల విక్రయం. లారీ 45,000 పైన, ట్రాక్టర్ అయితే 12,000. డంపులన్నీ స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వానికి విజిలెన్స్ సూచన. అటు ఏదేచ్గా ప్రతిమ జీసీకేసీ తవ్వకాలు. సర్కారు మారిన బేఖాతరట. నిరాటంకంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయంటే చంద్రబాబు నాయుడు గారిని అవమానిస్తుంది ఒక రకంగా ఆంధ్రజ్యోతి పత్రిక. సర్కారు మారినా కానీ మీ చేత కావట్లేదు, బేఖాతరుగా ఇసుక వ్యాపారం జరుగుతుంది అని చెప్తుంది. అది వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ నాయకుల పక్కన పెడితే సర్కారు పైన ప్రభుత్వాన్ని బదనాయం చేసే పని, ప్రభుత్వాన్ని చేతగాని ప్రభుత్వాన్ని చెప్పే ప్రయత్నం ఆంధ్రజ్యోతి చేస్తుందో తెలియదు. సర్కారు మారినా కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన జగన్ సైన్యమే అధికారులుగా ఉన్నారు. ఆ డిపార్ట్మెంట్లు ఈ డిపార్ట్మెంట్లు అని చెప్పడం అంటే చంద్రబాబు నాయుడు గారిని చిన్నతనం చేయటమే. ఇటు సర్కారు మారిన ఇసుక తవ్వకాలు బేఖాతరుగా చదువుతున్నాయంటే ఆయన పనితీరు బాగలేదని చెప్పటమా, లేదు ఆక్రోశాన్ని ఎలాగక్కటమా అక్కడ ఉన్న కాంట్రాక్టులు అక్కడ ఉన్న అధికారుల పైన అనేది తెలియదు. కానీ మొత్తానికైతే బేఖాతరు నిరాటంకంగా చదువుతుందట. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేకపోతున్నారని చెప్తున్నారా, మరి ఏంటి దాని అర్థం తెలియదు. ఇది త్రికరణ శుద్ధిగా పేదలకు పథకాల ఫలాలు, స్కీముల అమల్లో రాజకీయ జోక్యం వద్దు పవన్ కళ్యాణ్ చెప్తుండు. క్యాంప్ ఆఫీసులో బాధ్యతల స్వీకారం. 2028లోగా ప్రతి ఇంటికి కుళాయి నీరు. ఉపాధి కూలీల వేతనాలు వెంటనే వచ్చేలా కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం. రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం పెంచాలి. విద్యార్థుల అన్నీ నేర్చుకుంటాడు. అధికారులు బోధించాలి. ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ అటవీ శాఖలపై సమీక్ష. ఉద్యాన పంటల అభివృద్ధిపై మొదటి సంతకం చేసిండట. ఇది ఒక వార్త ఆంధ్రజ్యోతి పేపర్లో ఇచ్చింది. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. రేపటి నుంచి సభాపర్వం. 2 రోజులు అసెంబ్లీ సమావేశాలు. ప్రోటెం స్పీకర్గా గోరెంట్ల బుచ్చే చౌదరి. రేపు ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం. అర్థవంతమైన చర్చలు కోరుకుంటున్నాం.
బాధ్యతలు స్వీకరించిన ఆర్థిక శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యవల కేశవులు అని చెప్పి నిన్న పయ్యవల కేశవులు ఫైనాన్స్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా శాసనసభ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం మొట్టమొదటి సంతకం శాసనసభ సెషన్ పైన పెట్టిండు. దానికి సంబంధించి రేపటి నుంచి సభాపరం ఉంటుంది. అర్థవంతమైన చర్చ జరగాలని ప్రోటెం స్పీకర్గా సీనియర్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చే చౌదరిని నియమించారట. ఇది ఒక వార్త ఇచ్చారు. కీలక శాఖలకు సలహాదారులట. చంద్రబాబు కీలక నిర్ణయం, పరిశీలనలో విశ్రాంత ఐఏఎస్ ఐపీఎస్ల పేర్లు, పోలవరం అమరావతి పనులు పరుగున పెట్టించే లక్ష్యం. జలవనరుల శాఖ సలహాదారుగా విశ్రాంత ఈఎన్సీ వెంకటేశ్వరరావు ఉత్తర్వులు జారీ. కీలక శాఖలకు సలహాదారులు. ఇదే సలహాదారుల పైన వైఎస్ఆర్సీపీ 2019 నుంచి 2024 మధ్యలో చాలామంది సలహాదారులు నియమించుకుంది. ఇదంతా దుర్వినియోగం, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం తప్ప వాళ్ళతో అయ్యేది లేదు పోయేదని తెలుగుదేశం పార్టీ అనేక విమర్శలు చేసింది సలహాదారుల పైన. ఆ సలహాదారులను వచ్చి రాగానే తొలగించింది, కొంతమంది రిజైన్ చేసిపోయారు. మళ్ళీ మీరు అదే కొత్త మొదలు పెడతారు. మళ్ళీ మీరు సలహాదారుల కథ మొదలు పెడతారు. సీనియర్ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లను సలహాదారులకు తీసుకుంటారట. అటు పోలవరం అమరావతి విషయంలో వాటిని ఎట్లా కంప్లీట్ చేయి. ఇది ఒక రకంగా సంతోషం. ఎందుకంటే ఐఏఎస్లు ఐపీఎస్లను తీసుకుంటారు, రాజకీయ నాయకులను తీసుకోకుండా వాళ్ళని తీసుకుంటే కాస్త ఏదైనా సలహాలను ఇస్తారు. కానీ వాళ్ళు ఇచ్చే సలహాలు పాటిస్తారా, ఆ సలహాలను అమలు చేస్తారా అనేది పెద్ద ప్రశ్న. సలహాదారుల్ని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు పెడుతున్నాయి, కానీ వాళ్ళు ఇచ్చే సలహాలను తీసుకుంటారా, వాళ్ళు ఇచ్చే సలహాలను అమలు చేస్తారా అనేది పెద్ద ప్రశ్న. మళ్ళీ ఆ సలహాదారులకి అన్ని ప్రోటోకాల్ ప్రకారం అన్ని జీతభత్యాలు కానీ, కారు కానీ, మెయింటెనెన్స్ కానీ, స్టాఫ్ కానీ అన్నీ ఇవ్వాలి, క్యాబినెట్ ర్యాంక్ మంత్రి స్థాయి హోదాలో. కానీ మరి వాళ్ళు ఇచ్చే సలహాలు ఏమైనా తీసుకుంటారా, అమలు చేస్తారా అనేది పెద్ద ప్రశ్న. అమలు చేసిన దాఖలాలు ఇప్పుడు అంతా పెద్ద ఎత్తున అయితే లేదు. ఇప్పుడు మరి ఐఏఎస్లు ఐపీఎస్లు కాబట్టి వీళ్ళ సలహాలు సూచనలు ఏమైనా తీసుకుంటారా చంద్రబాబు నాయుడు గారు? తీసుకొని అటు పోలవరం కానీ, ఇటు అమరావతి రాజధాని నిర్మాణం కానీ వీటిలలో పరుగులు పెట్టించే కార్యక్రమం ఏమైనా చేస్తారో చూడాలి. 14 రకాల పంటలకు ఎంఎస్పీ పెంపు, ఉత్పత్తి వ్యయానికి 1.5 రెట్లు, వరికి క్వింటాలకు 117 రూపాయల పెంపు. మహారాష్ట్రలో పోర్టు అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్, వారణాసి విమానాశ్రయం విస్తరణకు ఓకే. గుజరాత్, తమిళనాడులో విండ్ పవర్ ప్రాజెక్టులు. కేంద్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు. 14 రకాల పంటలకు మద్దతు ధర ఇచ్చారట. ఆ మద్దతు ధరకు సంబంధించి 14 దాంట్లో వరి పంట ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాల్లో వరి పంట ఉంటుంది. 117 రూపాయలు పెంచారు. ఇప్పుడు 2300 రూపాయలు ఒక క్వింటాల వరి ధర. ఇప్పుడు కొత్త ధర ప్రకారం 117 రూపాయలు పెంచారు. ఇంకా మిగతా 14 పంటలకి కూడా పెంచారు. సజ్జ, జొన్న, కంది, పెసర ఇట్లాంటివన్నీ కలిపి. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన పంటలలో అయితే ఇది వరికి సంబంధించి. వరి గరిష్ట ధర 2575, మిర్చి గరిష్ట ధర 19500. ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ ఒక ప్రకటన చేసిందట. ఇంకోటి యూజీసీ నెట్ పరీక్ష రద్దు చేశారట. అవకతవకల ఫిర్యాదుతో ఎన్టీఏ నిర్ణయం, అక్రమాలపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశం. కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకటన. యూజీసీ నెట్ వాస్తవంగా నీట్ ఎగ్జామ్ పైన గత వారం రోజులుగా పెద్ద ఎత్తున నిరసనలు, పోరాటాలు, ఉద్యమాలు జరుగుతున్నాయి. నీట్ ఎగ్జామ్ని రద్దు చేయాలి, పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి, పేపర్ లీకేజ్ అయింది కొన్ని ప్రాంతాల్లో, బీహార్ లాంటి దగ్గర, యూపీ లాంటి దగ్గర అని చెప్పి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిరసనలు, ప్రతిపక్ష పార్టీలు కూడా ఉద్యమాలు చేస్తున్నాయి. ఈ నెల మొత్తానికి ఈ వారం రోజుల నుంచి అదే జరుగుతుంది. కానీ నీటిని పక్కన పెట్టి అనూహ్యంగా యూజీసీ నెట్ ఎగ్జామ్ రద్దు చేసింది నైటు. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రద్దు చేసినట్టు ప్రకటించారు. విచిత్రంగా నెట్లో కూడా అవకతవకలు జరిగి ఉండొచ్చు, రద్దు చేశారు. అట్ ద సేమ్ టైం నీటిని కూడా రద్దు చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. ఒక రకంగా నెట్ ఎగ్జామ్ ఎప్పుడైతే రద్దు అయిందో ఇప్పుడు నీటు రద్దు కూడా ఉద్యమం ఇంకా ఉధృతమయ్యే అవకాశం ఉంది. నీట్ను కూడా ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయాలి. ఎందుకంటే నెట్ రద్దు అయిందంటే నెట్ ఎగ్జామ్లో అవకతవకలు జరిగినాయి, లీకేజ్ జరిగినాయి, ఇబ్బందులు జరిగినాయి అనేది గుర్తించింది ప్రభుత్వం. గుర్తించినట్టే ప్రభుత్వం దాన్ని రికగ్నైజ్ చేసింది. కాబట్టి నీట్ కూడా జరిగి ఉంటాయి అనేది బలం చేకూర్చే విధంగానే ఉంది. కాబట్టి నీట్ ఎగ్జామ్ కూడా రద్దు చేయాలనేది పెద్ద ఎత్తున డిమాండ్ జరుగుతుంది. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి అయితే ఇది ఒక మాయని మత్సే. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ కానీ నెట్ ఎగ్జామ్ మొట్టమొదటిసారి ఈ స్థాయిలో రద్దు చేసే పరిస్థితుల్లోకి రావటం అంటే వాళ్ళు ఒక రకం వైఫల్యం చెందినట్టే. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. దిశ పేపర్ చూద్దాం. గ్రామాల్లో మౌలిక వసతులపై దృష్టి పెట్టండి, అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశం. విజయవాడ క్యాంపు కార్యాలయంలో బాధ్యతలు చేపట్టే జనసేనాని ఉపాధి హామీ నిధులు మంజూరుపై తొలి సంతకం చేసిండట. గ్రామాల్లో మౌలిక వసతులపై దృష్టి పెట్టండి అని అధికారులకి ఒక దిశానిర్దేశం డిప్యూటీ సీఎం
చేసినట్టు ఒక వార్త ఇచ్చారు దిశ పేపరు. నేడు అమరావతికి చంద్రబాబు రాజధాని శంకుస్థాపన జరిగిన ప్రాంతం అసంపూర్తి నిర్మాణాల పరిశీలన. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటిస్తారట. అమరావతి రాజధాని శంకుస్థాపన చేసిన ప్రాంతం మిగతా ప్రాంతాల్లో పర్యటిస్తారట. మొట్టమొదటిసారిగా ఉండవల్లో ప్రజావేదికని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కూల్చింది. ఆ కూల్చిన దగ్గర నుంచే ఆయన పర్యటన ప్రారంభం అయిందట. 2015 అక్టోబర్ 22న ఉద్దండరామునిపాలెంలో రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని ముందుగా పరిశీలిస్తారట. ఆ తర్వాత సీడీ యాక్సెస్ రోడ్డు, జడ్జీల క్వార్టర్స్తో పాటు ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల క్వార్టర్స్ను పరిశీలిస్తారట. కాగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అమరావతిని నిర్లక్ష్యం చేసింది. మొదలుపెట్టిన పనులు కూడా పూర్తి చేయలేదు. దీంతో అసంపూర్తిగా నిర్మాణాలు పాడుబడినట్టు తయారయ్యాయి. ఇది అమరావతికి మొన్న సోమవారం పోలవరానికి పోయిండు, పోలవరాన్ని పరిశీలించిండు. అక్కడ అసలు ఏం చేయాలని అర్థం కావట్లేదనే పరిస్థితి మొత్తానికి ఒక సమీక్ష అయితే చంద్రబాబు నాయుడు గారు చేసిండు. ఇప్పుడు అమరావతికి వెళ్ళి అమరావతిలో ఈ 5 సంవత్సరాలుగా ఆగిపోయిన పనులు ఎట్లా ముందుకు తీసుకురావాలనే దానిపైన సమీక్ష చేస్తారట. ఇది దిశ పేపర్ సంబంధించి. ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి